హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు మనం ఒక నూతనమైన టాపిక్ మాట్లాడుకుందాం. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మొదటి కొరింథీలో పత్రిక 10:13లో మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనుషులకి కలుగు శోధన నువ్వు ఎంతవరకు భరిస్తావో, ఎంతవరకు సహిస్తావో అంత శోధన మాత్రమే నీకు దేవుడు ఇస్తారు. నువ్వు మోయలేని బరువు నీకు ఇవ్వడు. ఎలా అంటే ఒక వ్యక్తి గుర్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక వ్యక్తి గుర్రం మీద వస్తున్నాడు. అమ్మ, ఈ బరువు నా బండి మీద పెట్టి ఎక్కమంటాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? నెత్తి మీద బరువు ఉంటుంది, అంతే అదే విధంగా ఆ బరువు దించుకోకుండా బండి ఎక్కి ఉంటాడు. అయితే చాలా మంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నువ్వు బరువు నా బండి మీద పెట్టు అంటే వాళ్ళు పెట్టరు. ఎందుకంటే నన్ను మోసిద్ది కానీ నా నెత్తి మీద ఉన్న బరువు మోసిద్దా అని సందేహపడుతూ ఉంటారు. సందేహపడిన వారికి ఏమీ దొరకదనేది వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడిన తప్పించుకొను మార్గమును కలుగచేయును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. మనం విన్నాం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు అన్నది వాక్యం. అయితే యోబు గ్రంథం 3:25 కూడా ఇలా రాయబడి ఉంటుంది, నేను ఏదైతే బహుగా భయపడుతునో అదే నాకు సంభవించును అని ఉంది. అయితే భార్య ఇంకెందుకు నీ దేవుణ్ణి శోధించి తిట్టి నువ్వు చావు అన్నది. అదేవిధంగా తన ఫ్రెండ్స్ యోబుని ధైర్యపరుస్తామని వచ్చిన వాళ్ళు కూడా సాతాను వాళ్ళని శోధించడం మొదలుపెట్టాడు. అయితే యోబు ఒకటి అనుకున్నాడు, నేను నా హృదయంలో ఏదైతే అనుకున్నానో అది సంభవించింది అంటాడు. ఏమన్నాడంటే, నేను ఏదైతే బహుగా భయపెడుతున్నో అదే నాకు సంభవించిన అంటాడు. అంటే అయ్యో, నా భార్య ఇంత సేవ చేస్తుంది, తన రివర్స్ అయితేమో, అయ్యో నా దాసీలు ఇంతగా నన్ను ప్రేమిస్తూ నా పరిచర్యలో ముందుకు వెళ్తున్నాము, వీళ్ళు నాకు రివర్స్ అవుతారేమో అని, నాకింత అందమైన చక్కని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా అయితేమో ఈ ఉన్న ఆస్తిపాస్తి అంతస్తు మొత్తం ఉంటాయో పోతాయో అని బహు భయపడ్డారంట. మరి ఆ భయమాన్ని బట్టి మనము హృదయంలో కూడా ఒకటి ఉంటుంది. మనము ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి నీకు తగ్గించాడు అని చెప్పగానే ఈ మనిషి ఏం చెప్తాడు తెలుసా? అమ్మో, ఆ రోగం చాలా పెద్ద రోగం అంట, మామూలు రోగం కాదంట, అందరూ తగ్గింది కానీ ఏమో తగ్గితే తగ్గచ్చు లేకపోతే లేదు అని ఈ యొక్క శోధన మొదలైంది. అదేవిధంగా ఒక పాస్టర్ ఒక అమ్మాయికి దయ్యం వదిలించాడు అనుకో, దయ్యం వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళింది అనుకో, మరి ఆ బజార్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి చూసినప్పుడు అమ్మో ఆ దయ్యమా, అది మామూలు దయ్యం కాదు, అది పట్టిన వాళ్ళకి ఎంతవరకు వదలలేదు అని లేనిపోని ఇంకొంచెం రేపగానే వెంటనే ఈ అమ్మాయికి లోపల తగ్గిపోయిందన్న విశ్వాసం కంటే ఇతను వచ్చాడుగా, ఇతను వచ్చి అది మామూలు ఏమన్నాడు కాదా, ఇంకొంచెంగా రేస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ఏదైతే నమ్ముతామో విశ్వసిస్తామో ఆ విశ్వాసాన్ని బట్టి మనకి కార్యాలు జరుగుతాయి. అయితే ఈ విషయంలో ఒక ఊర్లో ఒక యేసు ప్రభు నమ్ముకున్న భక్తులు ఉన్నారు.
ఒక భార్య, భర్త. అయితే ఆ వ్యక్తిని యేసు ప్రభు నమ్ముకున్నారు అని కులం, మతం అతన్ని వెలివేసి ఊరి బయటికి నెట్టేసేసారు. ఇది ఆర్టికల్ కూడా రాసి ఉంది, నేను చదివాను. వాళ్ళు ఆ భర్త ఏదో ఒక చేతి పని చేసుకొని కుటుంబం గడుపుకోవాలి. అయితే వాళ్ళు ఊరు బయట ఒక పాక వేసుకొని ఉండి ఆ ఫ్యామిలీ జీవిస్తూ ఉంటుంది. ఆ ఊరి వాళ్ళు ఎవరు కూడా ఆమెతో మాట్లాడకూడదు. వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం కోసం ఒక మనిషిని, ఒక ముసలమాన్ని అక్కడ కాపలా కూడా పెట్టారు. కాపలా పెట్టి ఎవరు రాకుండా, ఎవరు మాట్లాడకుండా చేసిన తర్వాత ఓ రోజు తన కొడుకు జ్వరం వచ్చింది. మరి భర్త రావాల్సింది రాలా, వ్యాపారానికి వెళ్ళి రాలా. ఎందుకంటే వస్తాడని చూస్తుంది కదా, అతనికి బిజినెస్ కాలేదు అనుకున్నంతగా. సరే అని చెప్పేసి ఆ ఊర్లో ఉండిపోయాడు. ఇక ఈ భార్య కూడా బిడ్డతో ఒంటరిగానే ఉంది. అనుకోకుండా బిడ్డకి జ్వరం బాగా పెరిగింది. ఎంత జ్వరం అంటే విషపు జ్వరం లాగా తన బిడ్డను వదిలిపెట్టట్లా. ఎవరు సహాయం చేయడానికి రారు, ఎటువంటి సహాయం దొరకదు. ఆ సమయంలో చూసింది బిడ్డని బాగా నీళ్ళతో తడిసి చేసుకుంటూ రుద్దుతూ జ్వరం ఇంకా పెరిగిపోతూ ఉంది. వేడి హీట్ ఎక్కిపోతుంది జ్వరం కూడా. కొంతసేపటికి ఆ బిడ్డ అన్నం తినడం లేదు కాబట్టి, ఆకలితో ఉండేది కాబట్టి స్పృహ తప్పి ఇంకా తను కోల్పోవటం, బాడీలో చలనం లేపడం జరిగింది. అప్పుడు ఇంకా ఆమె నిర్ధారించుకుంది ఏంటంటే, నా కుమార్తె చనిపోయింది, ఇంకా లేదు అని తను ఏడుస్తూ బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, పెద్ద వయసు ఆయన. ఏంటమ్మా ఏందని పలకించినప్పుడు, ఎవరండి మీరు మాతో ఎవరు మాట్లాడకూడదు, మేము యేసు ప్రభు నమ్ముకున్నారని వెలివేశారు అన్నారు. సరేనమ్మా ఏమైంది బాబుకి అంటే, ఇట్లా జ్వరం వచ్చింది, ఇట్లా అబ్బాయి చనిపోయాడు అంటే, లేదు అబ్బాయి బాగానే ఉన్నాడు, చనిపోలేదు అంటే కింద నీళ్ళతో తడి చేసి ఒక మట్టితో జస్ట్ ఇట్లా రాశాడు. రాయంగానే వెంటనే ఆ బిడ్డ లేచాడు. ఇది అప్పటిదాకా నా కుమారుడు చనిపోయాడు, ఎట్లా లేచాడు అనేది ఆశ్చర్యంగా ఉంది ఆమెకి. సరే అమ్మ, యేసు ప్రభు కోసం నా కొడుకు స్వస్థపరిస్తే యేసు ప్రభుకి నారింజకాయ ఇస్తా అన్నావు కదా, అది తీసుకొచ్చి ఆ ముందులో నారింజకాయ లేదు, అది తీసుకొచ్చి పెట్టమ్మన్నాడు. సరే అని చెప్పేసి హడావుడిగా లోపలికి వెళ్ళి ఆ నారింజకాయ తీసుకొద్దామని తీసుకొచ్చేసరికి ఈ పెద్ద ఆయన లేడు. ఆమెకు ఒక డౌట్ వచ్చింది, ఎవరు ఈ పెద్ద ఆయన, ఎక్కడి నుంచి వచ్చాడు, మనిషి చూస్తే కొత్త మనిషిలా ఉన్నాడు. నేను ముంతలో దాపెట్టిన నారింజకాయ ఈయనకెలా తెలిసింది అని కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎవరో రాలా, తన కుమార్తె చనిపోయిందని తెలిసి ఒక మానవ రూపంలో వచ్చి స్వస్థపరిచి తన కుమార్తెకి ఆహారం అందించి వెళ్ళిపోయాడు. ఇలాంటి విషయాలు బైబిల్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే చాలా విషయాలు యేసు ప్రభు గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడని, విశ్వాసానికి కర్తని, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఆయన ఒక పేరు కూడా ఉంది. అయితే ఈ భూమి మీదకి అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ గాంధీ, మహాత్మా ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక ఆయన వచ్చి ఈ పని చేశాడు అని రాసుకుంటారు, చరిత్రలో చెప్తుంది. కానీ యేసు ప్రభు రాక మునిపే
నేను రాబోతున్నాను అనేది ప్రవక్తల ద్వారా ప్రేరేపించి రాపించినవి కూడా ఉన్నాయి. దాని ద్వారానే ప్రభు ఈ లోకానికి వచ్చింది, పుట్టింది, ప్రాణం పెట్టింది, మన కోసం రక్తం కార్చింది, చిందించింది, మనల్ని నూతన అభిషేకించి నూతనంగా మనల్ని మార్చి ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలని, మనల్ని అక్కడ ఆ దేశం, ఏ దేశం, పరలోకం అనే ఒక పరలోకంలో మనల్ని తీసుకెళ్ళటానికి ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. జస్ట్ మనము ఆయన మహిమతో వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ భూమి మొత్తం అగ్నిగుండమైపోయింది. ఆయన మహిమతో వస్తే మొత్తం ఈ భూమి మీద ఏం మిగలదు. అందుకని రాలా. జస్ట్ ఒక సూర్యుని కాంతి మనం చూడలేము. చూసినప్పుడే మనకి తల తిరిగిపోతూ ఉంటుంది. ఒక లైట్ వెళ్తూనే మనం చూడేసరికి ఆ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆయన శక్తితో దిగితే ఈ భూమి మీద మానవుడు బతకటం. అందుకని మనం స్వస్థపరచాలన్నా, కార్యాలు చేయాలన్నా ఎలా వస్తాడంటే మానవ రూపంలోనే వస్తాడు. ఇంకా మరి ఛాయిస్ లేదు. ఎందుకంటే ఆయన మానవ రూపంలో వచ్చి నీకు ఏ విధమైన సహాయము అందించాలో ఆ సహాయం అంతూ ఉంటుంది. అది ఎవరి రూపంలో కావచ్చు, అది నీకు అందజేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి నీకు ఇవ్వటానికి ఆయన పని మొదలు పెడతాడు. పని మొదలు పెట్టినప్పుడు నీకు కొంచెం గాయం ఏర్పడింది, ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. ఎందుకంటే మరి నిన్ను ఒక స్థాయి చెక్కి నేను ఒక స్థాయిలో నిలబెట్టాలంటే చాలా ప్రయాసపడాలి కదా. అది ఒక్క రోజుతో అయ్యేది కాదు, ఒక గంటతో అయ్యేది కాదు. దేవదారు వృక్షాలు చూసి నవ్విని అంట. మార్కు వేసిన చెట్లు, మార్కు వేయబడిన చెట్లు, 2 రకాల చెట్లు ఉన్నాయి. ఒకటి మార్కు గీయబడిన చెట్లు, రెండోది గీయబడని చెట్లు. గీసిన చెట్లు ఏమనుకునేది తెలుసా? వాటిని తల వరకు కింద భూమితో సహా వరకు ఆ నరికినప్పుడు మార్కు వేయబడని చెట్లు నవ్విని అంట. ఎందుకో తెలుసా? అవి ఏం నవ్విని అంటే, ఓహో మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడా, ఆహా అవునులే, అవును నిజమే, మిమ్మల్ని నిజంగానే ఎంపిక చేసుకున్నాడు అంటే అంట. మార్కు వేయబడడం ముందు అవి మార్కు వేసినప్పుడు ఆ మాటలు ఏమన్నాయంటే, చూసావా మమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు, ఏమనుకుంటున్నావు అని అనుకున్నాయి. దాని తర్వాత ఆకాశమంత ఎత్తున్న చెట్లు ఒక్కసారి భూమి మీదగా పడిపోయిన వాళ్ళే మార్కు వేయబడిన చెట్లు నవ్విని అంట. ఏం చేసినాయి? నవ్విని. ఎందుకంటే ఆయన కూడా అంతే, ఆకాశమంత ఎత్తున్న ఆయన నేల మట్టికి తగ్గించుకున్నాడు కాబట్టి మన దగ్గరకు రాగలిగాడు. అయితే ఈ సబ్జెక్టు నీకు నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. చాలా పెద్దది వీడియో అది ఎట్లా తగ్గించుకున్నాడు, ఏ విధంగా తగ్గించుకున్నాడు, చాలా వివరాత్మకంగా అది చెప్పాలి. ఎందుకంటే అది 5 నిమిషాల్లో చెప్పేది కాదు, 2 నిమిషాల్లో చెప్పేది కాదు. అది ఒక పెద్ద వీడియో చేయాల్సి ఉంటుంది. హల్లెలూయా. ఈ మాటలో దేవుడు మనల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అంటే కొద్దిగా శోధన వస్తుంది, భరించు. బాధలు వస్తాయి, సహించు. ఇబ్బందులు వస్తాయి, తట్టుకో. నిలబడు. నువ్వు నిలబడటం మొదలు పెడితే ఆయన నిలబడతాడు. ఆయన నిలబడటం మొదలు పెడితే నీ కార్యాలు చిటికలో అయిపోతాయి. హల్లెలూయా.